క్రీస్తుని మన యొక్క జీవిత కేంద్ర బిందువుగా ఉంచుకోవాలి. మన జీవితానికి కేంద్ర బిందువు ఎవరంటే ఆస్తులు కాదు, పాస్తులు కాదు, అందచందాలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు. ఎవరుండాలి? క్రీస్తు ప్రభువే మన యొక్క జీవితానికి కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఎటువంటి గర్వము ఉండదు, ఎటువంటి అహంకారము ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సత్యాలను మనము గుర్తు చేసుకుంటూ మనలో ఆ మారు మనసు అనేది చోటు చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మార్పు ఎవరిలో రాదు, కానీ ప్రయత్నం చేయాలి. పునీత పౌలు గారు ఏ విధంగా మార్పు చెందారు? ఒకసారి ప్రభువుని దర్శించాడు, కానీ అద్భుతమైన మార్పు ఆయనలో చోటు చేసుకున్నది. మగ్దల మరియమ్మ గారు ప్రభువుని దర్శించింది ఒక్కసారి ఏమాంతముగా ఆమెలో మార్పు చోటు చేసుకున్నది. కాబట్టి మనలో కూడా క్రీస్తులోనే మనకి నిజమైనటువంటి గౌరవం దక్కుతుంది అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఆశకు కూడా మనం స్వస్తి పలుకుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పునీతులందరూ కూడా తమ యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేశారు కాబట్టి దేవుడు వారిని మహిమపరిచాడు, వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి అలానే పునీతులు ఏ విధంగానైతే వారి యొక్క జీవితాలను ప్రభువుకి సమర్పించుకొని అంకితం చేసుకుని ప్రభు ద్వారా మహిమ పొందబడ్డారో, నీకు నాకు కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే మనము కూడా మన యొక్క జీవితాలను ప్రభువుకి సంపూర్ణముగా సమర్పించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు కూడా దేవుడు తొలగిస్తాడు. ఒక్కసారి ఆ పాపపు బుద్ధులు మనలో నుంచి వెళ్ళని అంటే ఖచ్చితంగా మనము కూడా దేవుని చేత మహిమపరచబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము కూడా నీతిమంతులుగా గుర్తించబడతాము, ధన్యులుగా గుర్తించబడతాము. కాబట్టి ఈ విషయాలను మనము అన్నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి.